ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. అస్మద్గురుభ్యో నమః. భవమంత్ర ఛానల్లో సిద్ధిస్వరూపుడైనటువంటి గణపతి మంత్రం ద్వారా మంత్రసిద్ధికై గురుస్వరూపంలో గణపతి మనల్ని అనుగ్రహించి మంత్రసిద్ధిని కలిగించేటువంటి చిన్న మంత్రం గురించి తెలుసుకుందాం. ఈ గణపతి యొక్క మంత్రము సమస్త కోరికలను నెరవేర్చడంతో పాటుగా మీకు ధర్మంగా ఉండేటువంటి ప్రతి కోరికను కూడా నెరవేరుస్తూ మీకు మోక్షానికి అంటే మాకు కొంత భగవద్ దర్శనము ముక్తి కావాలి అని కోరుకునే వారికి అది కూడా మార్గం కలుగజేస్తుంది. అంతేకాకుండా ఈ గణపతి యొక్క మంత్రాన్ని అనుష్ఠిస్తే గొప్ప సిద్ధులను కూడా ఇవ్వగలదు. అంటే ఏకేశ్వరోపాసనగా ఈ గణపతిని నమ్మి ఈ మంత్రాన్ని అనుష్ఠిస్తే గొప్ప సిద్ధులను కూడా ఇచ్చేటువంటి మంత్రం. దీనిని మామూలుగా అయితే నియమంగా జపం చేస్తే 48 రోజుల్లో 5 లక్షలు జపం చేయాలి. కానీ ప్రస్తుత మానవుల యొక్క ఉండేటువంటి పరిస్థితుల్లో అంత జపం చేయలేరు. కాబట్టి రోజు నియమంగా ఒక 4 మాలల చొప్పున కొంతకాలం జపం చేస్తే ఈ మంత్రం యొక్క అనుగ్రహం చేత ఇది మీరు చేసేటువంటి మంత్ర యంత్ర తంత్ర అనుష్ఠానాలను సిద్ధి కలిగిస్తుంది. అంటే మీరు చేసేటువంటి మంత్ర యంత్ర తంత్ర అనుష్ఠాన క్రమంలో కలిగేటువంటి విఘ్నాలను తొలగిస్తుందన్నమాట. భారతదేశంలో ఈ మంత్రాన్ని సిద్ధి పొంది విష్ణుతుల్యులుగా పూజించబడేటువంటి వారు చాలామంది ఉన్నారు. అట్టి మంత్రం అంటే ఈ మంత్రాన్ని యొక్క అనుష్ఠానం చేస్తే గనక మంత్రసిద్ధి అయినటువంటి వారు స్థితికారకుడైనటువంటి విష్ణుతుల్యునిగా అంటే చాలా గొప్పవాడిగా అందరి చేత కూడా కీర్తింపబడతాడనమాట. అలాగే గొప్ప పేరు కూడా వస్తుంది. ఈ యొక్క గణేశుని యొక్క అనుగ్రహం చేత విఘ్నాలు పారిపోవడమే కాకుండా అటువంటి వ్యక్తి ఎవరైతే అనుష్ఠానం చేస్తున్నారో ఆయన మహావక్త అంటే తాను ఏ విషయం మీదైనా కానీ గొప్పగా ప్రసంగించగలిగేవాడు అయి ఉంటాడు. మహాసిద్ధుడు, సమస్త సిద్ధులు లభించిన వాడైనటువంటి శ్రేష్టమైన పురుషుడుగా గొప్ప పురుషుడిగా కీర్తింపబడమే కాకుండా విద్వాంసులుగాను గురువులుగాను వీడు ఈ లోకంలో చాలామంది పూజింపబడతారు. అంటే ఎవరైతే తమని కీర్తిలాభములు కోరుకుంటూ ఉంటారో వారు ఈ మంత్ర అనుష్ఠానం చేయడం వలన సమస్త శుభములు కూడా కలుగుతాయి. అయితే మంత్ర అనుష్ఠాన విధానాన్ని గురించి మనం తెలుసుకోవాలి అంటే నేను ఎప్పుడు కూడా ఈ ఎక్కువ మంత్రాలను ఎక్కువ కీర్తించడం జరగలేదు. ఈ మంత్రాన్ని ఎంతగా కీర్తిస్తున్నాను అంటే ఆ మంత్రం యొక్క గొప్పతనాన్ని మీరు అర్థం చేసుకుంటారు అనే భావనతోటి. ఒకవేళ అది ఇష్టం లేనటువంటి వారు దాన్ని ముందుకు ఫార్వర్డ్ చేసి మంత్రం దగ్గరికి వెళ్ళి ఎలాగా చూసేవారు చాలామంది ఉన్నారు. నేను ఆ విషయాన్ని గమనించాను. కానీ నేను పెట్టేటువంటి ఈ ఛానల్లో ఉన్నటువంటి నా సభ్యులు కానీ నేను పెట్టేటువంటి ఈ వీడియోలను కానీ చూసేవారు చాలామంది ఉన్నారు. నేను ఛానల్ పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఎవరిని లైక్ చేయమని కానీ సబ్స్క్రైబ్ చేయమని కానీ నేను అడగలేదు. ఎందుకు అడగలేదయ్యా అంటే ఇది కేవలం నా గురువు యొక్క అనుగ్రహం చేత జనులకు ఉపయోగంగా ఉండడం కోసం పెట్టినటువంటి ఛానల్ కాబట్టి. అందుకని నేను ఎవరిని లైక్ చేయమని కానీ సబ్స్క్రైబ్ చేయమని కానీ నేను అడగను. ఎందుకంటే యోగము ఉన్నవారు మాత్రమే ఈ ఛానల్లో ఉన్నటువంటి విషయాలను తెలుసుకుని అనుష్ఠించి శుభ ఫలితాలు పొందుతారు. సరే, మనం వేరే విషయంలోకి వెళ్ళిపోతున్నాం కాబట్టి ఈ మంత్రం చెప్పి దీన్ని ముగిస్తాను. ముందుగా ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేయాలనుకున్న వారు గణపతి మంత్రానుష్ఠానం ఏదైనా సరే ఎర్రని వస్త్రములుతో ధరించాలి. అలాగే ఆవు నెయ్యి దీపారాధనతో చెయ్యాలి. అలాగే స్వామికి ఒక స్వస్తికాకారం వేసి అందులో ఒక గణపతి విగ్రహమును కానీ లేదా ఒక గణపతి ఒక్కను గణపతి రూపంలో కానీ పెట్టి ఆయనని సృష్టికర్త అయినటువంటి బ్రహ్మస్వరూపంలో భావించి నాకు సమస్త విఘ్నములు తొలగి సమస్త సిద్ధులు కలగాలని ఆయనని ప్రార్థించి ఈ మంత్రాన్ని ఉపాసన చేయాలి. ఇది తెల్లవారుజామున చీకట్లో చేస్తే శుభ ఫలితములు కలుగుతాయి. గణేశ్వరాయ బ్రహ్మస్వరూపాయ గురవే సర్వసిద్ధిప్రదాయ విఘ్నేశాయ నమో నమః. దీన్ని విఘ్నేశ్వర మంత్రంగా పిలువబడుతుంది. ఈయన 12 అక్షరములతో కూడినటువంటి మంత్రము. ఇది చాలా ఉత్తమోత్తమైన విఘ్నేశ్వర మంత్రము. దీన్ని కనుక చేస్తే మనిషికి గొప్ప ఆత్మస్థైర్యం కూడా కలుగుతుంది. శుభం.